హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనేటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒక భర్తని, అబ్బాయిని, అమ్మాయి వైఫ్ తన కొంగుకు ముడి వేసుకోవడం ఎలా, దీని గురించి ఈరోజు క్లియర్ కట్గా చెప్తాను. కొద్దిమంది అబ్బాయిలకి ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ ఏంటంటే 3 minutes వీడియో, 4 minutes లేదా 3 minutes అంతే కదా ఉంటుంది వీడియో. సో ఫుల్గా చూడండి. సో నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా ఫుల్గా చూసి సో మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను అప్పుడు చదివి ఏంటి అనేది కూడా తెలుసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక అబ్బాయిని కంగుకు ముడి వేసుకోవడం ఎలా అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి దగ్గర అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి అంటే, నీకోసం నేను ఉన్నాను అన్నట్టు బిహేవ్ చేయాలి. అది నిజంగా నేను నటించమని చెప్పడం లేదు, రియల్గా మీరు అలా ఉండాలి. అంతేకాకుండా ఏంటంటే ఒక భర్తకి ఏది నచ్చుతుందో అది చేసి పెట్టడం. సో భర్తకి ఎలాంటి శారీలో, నా భార్య శారీలో ఉండాలి అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, వాళ్ళు శారీ కట్టుకోవడం. అలాగే కొంతమంది ఏంటంటే ఆ శారీస్ ఎక్కువగా లైక్ చేయరు, డ్రెస్ అలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, అలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం. అవి కాకుండా కొన్ని డిఫరెంట్గా కూడా సెక్సువల్గా డ్రెస్సెస్ కూడా అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కోసం ఏంటంటే నైట్ టైంలో మాత్రం అలాంటి ప్రిపేర్ చేస్తూ అలాంటి డ్రెస్సెస్ కూడా వేసుకొని ఉండడం, హస్బెండ్కి చూపించడం, ఇలాంటివి చేయాలన్నమాట. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే అబ్బాయికి కూడా మీరంటే ఇష్టం ఉంటుంది, మీరు కొద్దిగా మీ అభిప్రాయాలకు విలువ ఇవ్వడం, మీకు కావాల్సింది కొనిపెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మంచి ఫుడ్, తనకి ఏ ఫుడ్ అంటే ఇష్టం, ఏది అబ్బాయికి ముఖ్యంగా ఏం కావాలండి, కడుపు నిండా ఫుడ్, కడుపు నిండా సుఖం, ఇవి రెండే అనమాట మెయిన్ ఒక మగవాడికి కావాల్సింది. డబ్బు లేకపోయినా కూడా ఎలాగో అలాగో బతకగలుగుతారు, ఇవి లేకపోతే అస్సలు బతకడం చాలా కష్టం అనమాట. అండ్ అలాగే భర్త ప్రతి మాటకి రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న జనరేషన్లో ఒకరికొకరు రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోరు, ఒకరి మాట ఒకరికి నచ్చదు. ఒక అమ్మాయి ఒక మాట చెప్తుంది, అది అబ్బాయి తీసుకోడనమాట. తను చెప్తే నేను ఎందుకు వినాలి అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. అదే మాట బయట ఫ్రెండ్స్ చెప్తే అప్పుడు ఓకే అన్నట్టుగా వింటూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే అబ్బాయిలకి చాలా నష్టం జరుగుతుంది. ఏంటంటే అమ్మాయి ఇంకొకరు వాళ్ళలో పడిపోడు, అరే నా మాటకి రెస్పెక్ట్ లేదు, నేను చెప్తే ఏది వినడు, నేను చెప్పిన దానికి వాల్యూ లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ వెళ్తూ ఉన్నాడు అని చెప్పి అమ్మాయి మైండ్లో ఇవన్నీ ఆలోచనలు పడి ఏమవుతుందంటే ఇంకొక అతని పైన ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఎన్ని చేసినా సరే అబ్బాయి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా అబ్బాయి 2 హృదయాలు ఉన్నట్టు. అంటే జనరల్గా చెప్తుంటారు కదా అందరూ, అబ్బాయి ఇద్దరిని మెయింటైన్ చేయగలరు అని. కానీ అమ్మాయి ఏంటంటే సెక్సువల్గా ఒకసారి కలిసిన తర్వాత అతనితోనే హ్యాపీగా ఉంటుంది. ఇద్దరితో సెక్సువల్గా కలిస్తే ఏంటంటే సెకండ్ ఎవరైతే అట్రాక్ట్ అవుతారో ఒకరిని మాత్రమే ప్రేమగా చూసుకోగలదు, ఒకరికి మాత్రమే ప్రేమను అందించగలదు, 2 వైపులా అందించలేదన్నమాట. దానివల్ల కాపురాలంతా కూడా చాలా వరకు నాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అమ్మాయిల మాట కూడా విలువ ఇవ్వండి. అండ్ అలాగే రెస్పెక్ట్ అనేది ఇరువైపులా ఉండాలి, 2 వైపులా ఉండాలి. సో బయట నుంచి రాగానే అది తెచ్చావా, ఇది తెచ్చావా, సో ఎంత తెచ్చావు, ఎంత డబ్బులు తెచ్చావు, ఎందుకు ఇంత లేటుగా వచ్చావు, ఇలాంటివి అడగడం మానేసి రాగానే హక్ చేసుకోవడం, తినమండం. ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి కూర్చోమండం, పక్కన ఇప్పుడు పిల్లలు ఉన్నా సరే పక్కన కూర్చుంటే తప్పేం లేదు కదా, పక్కన కూర్చోవడం, తిన మేడం, ఏం డల్గా ఉంటే ఎందుకు డల్గా ఉండవడం, ఇలాంటివన్నీ కూడా చేయాలన్నమాట. ఓపెన్గా చెప్తున్నా, నేను ఎప్పుడు మా హస్బెండ్కి అలానే చేస్తాను. డల్గా ఉంటే ఎందుకు డల్గా ఉండడం, పక్కన కూర్చోవడం, ఒకవేళ తను తినలేని పరిస్థితిలో తినిపించడం, ఇలాంటివన్నీ నేను చేస్తూ ఉంటాను జనరల్గా. సో ఇలాంటివన్నీ కూడా చెయ్యాలన్నమాట. చేసినప్పుడు మాత్రమే వైఫ్కి ఎంత ఎంత ఇంట్రెస్ట్ భర్త పైన ఉంటుందో భర్త కూడా అంతే ఇంట్రెస్ట్ భార్య పైన రావాలంటే ఇలాంటివన్నీ కూడా చేయాలి. ప్రేమ చూపించాలి. ప్రేమ ఎంతసేపటికి మనసులోనూ ఉంటే అది ఎందుకు ఉపయోగం లేదు కదా. ప్రేమను కూడా బయటపరచాలి, వ్యక్తపరచాలి, ప్రేమను చూపించాలి. చూపిస్తేనే కదా తెలుస్తుంది, చూపించకపోతే అసలు తెలియదు. కాబట్టి ఒక భర్త మీరు చెప్పినట్టు వినాలన్నా, భర్తను మీరు కొంగుకు ముడి వేసుకోవాలన్నా ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేయాలి. ప్రేమను బయటపరిచేటట్టు చేయాలి. ఒకవేళ ఫుల్గా తాగే మగవాడైతే కనుక, సో తాగినప్పుడు ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. కొద్దిగా కోల్డ్ కాఫ్ ఉందండి, అందుకే వీడియోస్ అనేవి కంటిన్యూగా పెట్టడం లేదు. తాగినప్పుడు కాకుండా మరుసటి రోజు ఒకవేళ ఆ టైంలో సెక్సువల్గా అడిగినా ఒప్పుకోకపోయినా మరుసటి రోజు నువ్వు ఇలా డ్రింక్ చేసి వస్తే నాకు సెక్సువల్గా నీతో ఇంట్రెస్ట్ ఉండదు, జనరల్గా ఉన్నప్పుడు ఉన్నాం, ఇలా జనరల్గా చెప్పుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా
దాంట్లో ఉంటుందన్నమాట భర్తను మార్చుకోవడం ఏంటి అనేది. ఇంకా ఎంత లొంగి ఎంత ప్రేమ చూపించినా సరే మారలేదు అంటే ఇంకా అలాంటి శాడిస్ట్‌తో వేగడం కష్టంగానే ఉంటుంది. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలన్నమాట. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎప్పటికైనా మంచి విజయం సాధిస్తాం. అది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. ఇలాంటి విషయాల్లో కూడా మీరు ప్రయత్నిస్తే గనుక ఖచ్చితంగా మీ హస్బెండ్ మారుతారు. అలాగే మీ హస్బెండ్‌కి కావాల్సిన మంచి హ్యాపీనెస్‌ని అయితే మీరు ఇవ్వాలి. అప్పుడే తను మీ రూట్‌లోకి అయితే వస్తారు. ఈ వీడియో వల్ల ఎవరికైనా ఇబ్బందిగా అనిపించి ఉంటే ఐఎమ్ సారీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.